ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 37వ శ్లోకంలో భగవంతుని నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 37వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. అశోకస్తారణస్తారః శౌరశౌరిర్జనేశ్వరః అనుకూలస్య తావర్తః పద్మే పద్మనిభేక్షణః. ఈ శ్లోకంలో నామాలు గమనించిన అశోకః, తారణః, తారః, శూరః, శౌరిః, జనేశ్వరః, అనుకూలః, శతావర్తః, పద్మీ, పద్మనిభేక్షణః. మొదటి నామం అశోకః. శోకం అనగా దుఃఖం. అట్టి దుఃఖం లేనివాడు, దుఃఖం లేని తనం స్థాయినే అశోకం అంటారు. అందుకే ఆయన అశోకుడు. శోకం, మోహం, భయాదులు అజ్ఞానం చేత కలిగే వికారాలు. పరమాత్మ సంపూర్ణ జ్ఞానస్వరూపం. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా శృతి. అదేగాక ఆనందో బ్రహ్మ అన్నది ఉపనిషత్తు. ఏదైతే జ్ఞానానంద స్వరూపమో అదే ఆనందరూపం కూడా. అక్షయానందం, అదే అశోకం. శోకము యొక్క స్పర్శ లేశమాత్రం లేని సచ్చిదానంద స్వరూపం. అదే పరమాత్మ, పరబ్రహ్మ కూడా. ఉపనిషత్ ప్రమాణముల చేత పరమాత్మానందం అనుభవసిద్ధంగా చేసుకున్న సాధనకునకు శోకమన్నది ఉండదు కదా. అట్టి శోకరహిత ఆనంద స్వరూపమే శ్రీ మహావిష్ణువు. అశోకః, అశోకుడు. తదుపరి నామం తారణ. అశోకస్తారణ. సృష్టి అన్నది స్థావర జంగమాత్మ, అనగా సర్వచరాచర జీవ సమాహారం జగత్తు. జగత్తులోని నానావిధ జీవుల ఉత్పత్తికి ఆధారం వారి వారి గత జన్మ కర్మ వాసన ఫలితమని కర్మ సిద్ధాంతం. జీవుడు తాను చేయు కర్మలను అనుసరించి గురూపదేశం చేత అనుసరించుచు సాధనా ప్రవర్తనను అనుసరించి ప్రస్తుత స్థాయి నుండి మరికొంత మెరుగైన జన్మ నిర్ణయించుబడునని ఉపనిషద్భావం. ఒక స్థాయి నుండి క్రమక్రమంగా ఒకదానికంటే మరొక జన్మ ఉత్తమమైనదిగా అమరుటయే తరించటం. ఈ రీతిగా కర్మ జన్మ పరిపక్వతకు అవకాశాన్ని కల్పించి జనన మరణ చక్రమునందుండి రక్షించువాడే పరమాత్మ. అట్టి పరమాత్మ తరింపజేయువాడగుటచే తారణుడని కీర్తించబడ్డాడు. నమః ప్రతరణాయ చోత్తరణాయ చ అని వేద పలుకు. సంసారమను అజ్ఞానం నుండి తన వారిని తరింపజేయు శ్రీ మహావిష్ణువే తారణుడు. తదుపరి నామం తారః. అశోకస్తారణస్తారః. తరింపజేయునది తారః. పునరపి మరణం పునరపి జననం జననీజఠరే శయనం అనునట్లు జనన మరణ చక్రం నుండి వేరుపడి తానెవరో తెలిసి జ్ఞానభూమికలో ప్రవర్తించుటయే తరించుట. అనగా కర్మోవాసనల నుండి, రాగద్వేషాది తామస భావనా సంకెళ్ల నుండి శాశ్వతంగా విడువడి పరమాత్మ భావమందు స్థిరపడుటయే తరించుట. అజ్ఞాన భావన వీడి జ్ఞాన మార్గమునందు ప్రయాణం సాగించుట అన్నదే తరించుట. ఈ తరించుటకు అనగా జ్ఞాన మార్గమునందు నడచుటకు కారణమైంది ఏదో అదే తారకం. అది భక్తి మార్గం కావచ్చు, భగవన్నామ కీర్తన కావచ్చు, ఉపాసనాదులచే ముక్తి మోక్షంను
పొందదగును. దీనినే శృతులు గర్భ జన్మ జరామరణాది సంసార సాగర మహాభయాత్తారయతీతి తస్మాదుచ్యతే ఇది తారహ అని నిర్వచించాయి. ఓంకారస్తారహ అని నిర్వచనాన్ని అనుసరించి ఓంకార ఉపాసనే తారకం. శ్రీరామ నామస్మరణ శ్రీరామ తారకంగాను, రాముడు తారక రాముడుగాను ప్రసిద్ధి. దీనినే రుద్రస్తుతి నమస్తారాయ అని కీర్తించినది. ప్రస్తుతం ప్రణవోపాసన తారకమా లేక శ్రీరామ నామస్మరణ తారకమా అన్నప్పుడు భగవన్నామం ఏదైనను తారకమే. దీనిలో ఎటువంటి సందేహానికి తావులేదు. ఎంపిక చేసుకున్న నామం సాక్షాత్ పరమాత్మ స్వరూపమన్న దృఢమైన భావన, దీని స్మరణ వలన తరిస్తానను విశ్వాసం ప్రధానమైంది. స్మరించు నామంతోనూ తదితరములందు గౌరవ భావం కలిగిండుట ప్రధానమైనది. సర్వతాపత్రయముల నుండి, రాగద్వేషాదుల నుండి మనోబుద్ధులను జ్ఞాన మార్గమున నడిపించి ముక్తిని ప్రసాదించు పరమాత్మ స్మరణయే తారహ. ఆ భగవన్నామ స్మరణమే తారకం. తదుపరి నామం శూరః. అశోకస్తారణస్తారః శూరః. పరాక్రమంనే శూరత్వమని అంటారు. దుష్ట శక్తులను ఎదిరించి పోరాడుటలోను, ఎటువంటి ప్రతికూల పరిస్థితులందైనను ధైర్యంగా నిలచి సాధించుటలోను చూపు మనోధారుఢ్యమే శూరత్వం. శూరత్వాన్ని కలిగి ఉండుటే శూరః, శూరుడు. పరమాత్మ చేసిన దుష్ట సంహారాన్ని గమనిస్తే శూరత్వం తెలియవస్తుంది. ముఖ్యంగా హిరణ్యకశిపు సంహారంలోనూ, రావణాసుర సంహారంలోనూ ఈ శూరత్వం చక్కగా ప్రకటితమైంది. వామనావతారంలో బలిచక్రవర్తిచే గ్రహించిన 3 అడుగుల నేలతో విశ్వమంతటినీ కొలిచిన త్రివిక్రముని విక్రమణంగా కూడా శూరత్వమునకు నిదర్శనం. దుష్ట శిక్షణలోనే కాక బాల ప్రహ్లాదుని కాపాడుటయందు, కుచేలుని దారిద్ర్యం పోగొట్టుటలోను, గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడుటలోను పరమాత్మ కారుణ్యమను శూరత్వం ప్రకాశించింది. అజ్ఞానాంధకారంలో చిక్కిన వారికి జ్ఞానమార్గం చూపి తరింపజేసిన గురుమూర్తి పరమాత్మ. ఆయనే జ్ఞానమూర్తి. జ్ఞానము నొసంగి ఎందరినో ముక్తి మార్గమునందు నడిపిన శూరుడు పరమాత్మ. భౌతిక ఆధ్యాత్మిక మార్గంలోనూ, సత్య ధర్మ రక్షణలోనూ శూరత్వాన్ని ప్రకటించిన పరమాత్మ మహావిష్ణువు శూరః, శూరుడు. తదుపరి నామం శౌరిః. శూరత్వం, శౌర్యం కలవాడే శౌరి, శూరుడు. సత్యం అనంతం బ్రహ్మ అను శృతిని అనుసరించి సర్వత్రా వ్యాపించి సర్వకార్యములందు చైతన్య రూపంగా ప్రవర్తించు పరమాత్మ విక్రమ చాతుర్యమే పరమాత్మ శౌర్యగుణం. అది సాటి లేనిది. బాలకృష్ణుడుగా తన నోటియందు చూపిన విశ్వరూపం కురుక్షేత్ర యుద్ధభూమియందు పార్థునకు అనగా అర్జునునికి చూపిన విశ్వరూప సందర్శనం పరమాత్మ శౌర్య సంపదకు నిదర్శనం. వసుదేవునికి సూర్యుడు అనే పేరు కూడా కలదు. సూర్యుని కుమారుడు శౌరి. శూరత్వ గుణము చేతను సూర్యుడుగా ప్రసిద్ధి చెందిన వసుదేవుని కుమారుడగుటచే శ్రీ మహావిష్ణువు శౌరిగా ప్రస్తుతించబడ్డాడు. తదుపరి నామం జనేశ్వరః. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః. జనన ధర్మం గల జీవులను జనులుగా పిలుస్తారు. సృష్టిలో చరించు సామర్థ్యం గల జీవులన్నింటినీ జనములుగా చెప్పబడుచున్నవి. బుద్ధి ప్రధానంగా
మానవులు జనులను ప్రత్యేక స్థానమును పొంది ఉన్నారు. సర్వజీవుల సృష్టి స్థితి లయకారకుడగు పరమాత్మయే జీవేశ్వరుడు, జనేశ్వరుడు కూడా. దీనినే శృతులు య ఈశే అస్య ద్విపదశ్చతుష్పద అని నిర్వచించాయి. 2 పాదములు గల జీవులు ద్విపదులు, 4 పాదములు గలవి చతుష్పదములు. వీటి పరమాత్మయే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగా ప్రభువు. పరమాత్మయే సకలమునకు ఆయువు నొసంగు ఆయుక్కారకుడు. ఆయువే కాల నిర్ణయం. ఈ రీతిగా సకల జనుల ఉత్పత్తికి ఉనికికి కారణమగుచున్న పరమాత్మ శ్రీ మహావిష్ణువే జనేశ్వరుడు, జనులకు ఈశ్వరుడు, జనేశ్వరుడు. తదుపరి నామం అనుకూల. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల. ఒక విషయం యొక్క సాధ్యతా భావమే అనుకూలం, అనుకూల్యత. ఉదాహరణకు ఒక పంట పండించాలి అనుకుంటే పంట పండించుటకు అర్హమైన భూమి ఉండాలి. ఆ పంటకు తగ్గ వర్షం కావాలి, నీటి వనరు కావాలి, పంట రక్షణకు తగ్గ క్రిమి సంహారకాలు ఉండాలి. వీటన్నింటికీ మించి ఆర్థికం, శ్రమ కూడా కావాలి. వీటి మొత్తంనే అనుకూలంగా పిలుస్తారు. ఒక పంట విషయమే కాక జీవన విధానములలో కనిపించు సాధించు సాధ్యతా కారకమే అనుకూలం. ఇది ప్రకృతిగతమైన ఓ సామరస్య శక్తి తత్వం. ప్రకృతిలో మమేకంగా ప్రకాశిస్తుంది. దానికి తగ్గట్టుగా జీవనం సాగించుటయే ఋషి ధర్మం. దాని రూపమే ప్రాచీన గురుకుల వ్యవస్థ. అంతేకాక మానవ శారీరక వ్యవస్థకు ఆధారం పంచభూతములు. వాటి తత్వములే కారణం. ఈ పంచభూతములు అనుకూలించిన వేళ మనుగడ సులభం. ఏమాత్రం వికటించినా సమస్యే. ఈ రీతిగా అనుకూలతా భావం సర్వత్రా వ్యాపించి ఉంది. ఓ పంట పండాలి అంటే అనుకూల వాతావరణం కావాలి. ఓ మనిషి జీవించాలన్నా, ఓ కార్యం సాధించాలన్నా అనుకూలత తప్పదు. భౌతికపరమైన, పారమార్థికమైన అనుకూల్యతా భావం ప్రధానమైంది. దీనినే ఆంగ్లంలో పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. సర్వత్రా మమేకంగానున్న అనుకూలం అన్నదే విష్ణుతేజం, అదే శివతేజం కూడా. దీనిని గమనించుటే ధ్యానం, తపస్సు. దీనినే విజ్ఞులు ప్రకృతితో కలసి లేక ప్రకృతి అనుసరించి బ్రతుకుట అన్నారు. భగవంతుడు భక్తికి ఆధీనుడు అగుటను నిదర్శనం అంబరీష చక్రవర్తి కథ. భక్తులకు అనుకూలుడు భగవంతుడు. అనుకూలమనగా పరిమితం, అమరిక అనే 2 భావాలు కలవు. పరమాత్మ విశ్వ నిర్మాణంలో ఈ 2 భావాలు స్పష్టములు. పంచభూతములుగా గాని విశ్వంలో సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రములు తమ తమ కక్షలో ఏమారక చరించుటకు పరమాత్మ చైతన్యమే కారణం. అహం ఆత్మ సర్వభూతానాం అను శృతి వాక్యానుసారం సర్వమునందు సర్వత్రా నుండు ఈశ్వర చైతన్యమే సర్వానుకూలమై ప్రకాశిస్తోంది. తదుపరి నామం శతావర్త. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త. శతం అనంతం భవతి. శతం అనగా అనంతమని భావం. ఆవర్తనం అనగా మరలా మరలా అని అర్థం. ధర్మ పరిరక్షణకై పరమాత్మ అనంతావతారములతో ఆవిర్భవించుచున్నాడన్నది ఋషుల వాక్కు. దీనినే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ వివరించారు. ధర్మ పరిరక్షణకు, సాధుజన రక్షణకై యుగ యుగాలలో అవతరిస్తానని ప్రకటించటమే ఆవర్తన సంభవానికి నిదర్శనం. ఒక్కడై అనంతంగా వ్యాపించిన పరమాత్మ ధర్మరక్షణ,
శిష్టరక్షణకై అనేక మార్లు అనేక రూపాలతో ప్రకటితమగుటే శతావర్తనం. దాని రూపం శతావర్తుడు. తదుపరి నామం పద్మీ. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ. పద్మములను ధరించినవాడు పద్మహస్తుడు పరమాత్మ, అతడే పద్మీ. పద్మము దేవతా పుష్పములందు శ్రేష్టమైనది. దీనికి పంకజం అని కూడా పేరు. పంకమనగా బురద, బురద ఎందు జ అనగా పుట్టినది. అయినను దేవతాంగములను పద్మములతోనే పోలుస్తారు కవులు. పద్మాననే, పద్మావూరు, పద్మాక్షి, పద్మసంభవే అని కదా దేవతాస్తుతి. పద్మము జ్ఞానానికి సంకేతంగా చెప్పబడుతోంది. దేవతలు పద్మాసేనులుగా చిత్రించుట సుప్రసిద్ధం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా శృతి. దేవతా శరీరములు, రూపములు మంత్రమయములు, జ్ఞానస్వరూపాలు. మానవ శరీరంలోని శక్తి కేంద్రాలు, మూలాధారాది 7 చక్రములను పద్మములతో పోల్చి చెప్పటం కూడా కలదు. భగవంతుని నివాసం హృదయ పద్మంగా పేర్కొనబడింది. జ్ఞానమే తన రూపంగా ప్రకాశించు పరమాత్మయే పద్మీగా కీర్తించబడ్డాడు. ప్రస్తుతం శ్రీ మహావిష్ణువే పద్మీనామధేయుడు. తదుపరి నామం పద్మనిభేక్షణ. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. పద్మనిభ అనగా పద్మం యొక్క ప్రకాశం, తేజస్సు. ఈక్షణం అనగా చూపు. పద్మప్రకాశం వంటి చూపులు గలవాడు పరమాత్మ. ఈక్షణ లక్షణం కలవి వీక్షణములు అంటే నేత్రాలు. అనగా పరమాత్మ పద్మనయనుడు. ఈ భావమునే పోతన కవి నల్లనివాడు పద్మనయనంబులవాడు అని ప్రస్తుతించాడు. సర్వాంగాని నయనం ప్రధానం అని గదా లోకవాక్కు. నయనమే నేత్రం, జ్ఞానం విజ్ఞాన సంకేతం కూడా. సర్వానుభవమునకు మూలం కూడా నేత్రాలే. పరిశీలన విధికి కారణం అవే. సర్వజ్ఞతాశక్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యములుప్తశక్తి, అనంతతా చేతి విభోహో విధిజ్ఞా షడాహు అంగాని మహేశ్వరస్య. సర్వజ్ఞతాశక్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత్వం, సంపూర్ణత్వం, అనంతతత్వం అనేవి 6 లక్షణాలు ఆ పరమాత్మని లక్షణాలు, సంకేతాలు. వీటిలో సర్వజ్ఞత్వ శక్తి సూచకములు నేత్రాలు. దీనిలో సర్వజ్ఞతా విశేషం పద్మప్రకాశం. సర్వమును తెలుసుకొనగలవి, చూపు మాత్రంచే సర్వమును ప్రసాదించగలవాడు పరమాత్మ. దీనినే వేదాలు సహస్రాక్ష సహస్రపాత్ అని పేర్కొన్నాయి. ఈక్షత అనగా సంకల్పం అని మరొక భావన. సైక్షత బహుశ్యాం అన్న పరమాత్మ సంకల్పమే నానారూపనామ క్రియా జగత్తు. దీనినే శ్రీ లలితా సహస్రం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిగా కీర్తించబడింది. పరమాత్మ సంపూర్ణ జ్ఞాన ప్రకాశ సంకేతమే పద్మనిభేక్షణ. దాని రూపమగు శ్రీ మహావిష్ణువు పద్మనిభేక్షణుడు. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ.